నేను ఈ రోజు కొంతమంది యువతను కలిశాను, మీరేం చేయాలని అడిగాను. उसने कहा कि 30,000 रुपए मैंने ट्रेनिंग में खर्च किए आर्मी को ज्वाइन करने के लिए। ఆయన చెప్పాడు, నేను కలిసిన యువత 30,000 రూపాయలు ఆర్మీ ట్రైనింగ్ కోసం నేను ఖర్చు పెట్టుకున్నానని నాకు చెప్పాడు. फिर मैंने उससे पूछा तुम आर्मी में जाना चाहते थे तो तुम मजदूरी क्यों कर रहे हो? నేను అడిగాను, మరి నువ్వు ఆర్మీలో చేరాలనుకుని 30,000 ఖర్చు పెట్టావు కదా, ఇప్పుడు కూలిగా ఎందుకు మారావు అని అడిగాను. तुमने अपना 30,000 रुपए खर्च किया आर्मी में जाने के लिए, किसी प्राइवेट संस्था को तुमने दिया, मगर तुम आज मजदूरी कर रहे हो, क्यों? నేను అడిగాను, 30,000 రూపాయలు ఎక్కడ ప్రైవేట్ సంస్థలు వచ్చి ఖర్చు పెట్టి చేసావు ట్రైనింగ్, మరియు ఇవాళ కూలిగా ఎందుకు పోతా ఉన్నావు అని నేను పదే పదే అడిగాను. उसने कहा कि नरेंद्र मोदी ने अग्निवीर स्कीम चालू किया है। ఆయన చెప్పాడు, నరేంద్ర మోడీ గారు అగ్నివీర్ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చాడు. मैं आर्मी में जा ही नहीं सकता हूँ अब, నేను ఆర్మీలో జాయిన్ కాలేకపోయాను. దానివల్ల और मेरे 30,000 रुपए गायब हो गए। నా 30,000 రూపాయలు కూడా మాయమైపోయి నాకు లేకుండా పోయింది. तो बहुत सारे युवा तेलंगाना में कॉलेजेस में स्कूल्स में डिग्री लेने की कोशिश करते हैं। అనేక మంది యువత తెలంగాణలో కాలేజీల్లో డిగ్రీల్లో ఇలా డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. कोचिंग फीस देते हैं, కోచింగ్ కోసం డబ్బులు కడతా ఉన్నారు, ఫీజు కడతా ఉన్నారు. कोई IAS में जाना चाहता है, కొంతమంది ఐఏఎస్ కావాలని కడతా ఉన్నారు, कोई IPS, కొంతమంది ఐపీఎస్ కావాలని కడతా ఉన్నారు, कोई इंजीनियर बनना चाहता है। కొంతమంది ఇంజనీర్లు కావాలని కడతా ఉన్నారు. करोड़ों युवा కోట్ల మంది యువత इस प्रदेश में ఈ फीस రాష్ట్రం देते हैं। ఈ రాష్ట్రంలో ఫీజు కడతా ఉన్నారు. इसीलिए युवा विकासम स्कीम के माध्यम से हम उन युवाओं की मदद करना चाहते हैं। అందుకోసమే యువ వికాసం అనే పేరు మీద వాళ్ళ కోసమే ఒక పథకాన్ని తీసుకొని రాబోతున్నాం. विद्या भरोसा कार्ड के माध्यम से कोचिंग के लिए, कॉलेज फीस के लिए 5 लाख रुपए तक कांग्रेस पार्टी की सरकार देने जा रही है। అందుకోసమే ఈ చదువుకునేటువంటి యువత కోసం 5 లక్షల రూపాయలతో ఒక క్రెడిట్ కార్డులు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాము. केसीआर और नरेंद्र मोदी स्कूल को प्राइवेटाइज कर रहे हैं। కేసీఆర్ నరేంద్ర మోడీ గారు స్కూల్స్ అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. हम हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल खोलेंगे। ప్రతి మండలంలో అందుకోసమే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టబోతా ఉన్నాం. भाइयों और बहनों, आखिरी बात मैं आपसे कहना चाहता हूं। సోదరి మల్లారా, నేను చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. मैं बीजेपी से लड़ता हूं, నేను బీజేపీతో పోరాటం చేస్తా ఉన్నాను, आरएसएस से लड़ता हूं। ఆర్ఎస్ఎస్ తో పోరాటం చేస్తా ఉన్నాను. वो नफरत फैलाते हैं, వాళ్ళు విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నారు. मैं मोहब्बत की बात करता हूं। నేను ప్రేమ గురించి మాట్లాడుతా ఉన్నాను. वो नफरत की बाजार चलाते हैं, मैं मोहब्बत की दुकान खोलता हूं। ఎవరైతే విషయం చిమ్మే, ద్వేషాన్ని చిమ్మే బజార్ నడుపుతున్నారో అందులో నేను ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచి ఉంచాను. वो देश को बांटते हैं, मैं देश को जोड़ने का काम करता हूं। वो देश को बांटते हैं, मैं देश को जोड़ने का काम करता हूं। వాళ్ళు ఈ దేశాన్ని విభజించాలని చూస్తున్నారు, నేను దేశాన్ని కలిపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. मेरे ऊपर बीजेपी आरएसएस ने 24 केस लगा रखे हैं। ఆర్ఎస్ఎస్ బీజేపీ 24 కేసులు నా మీద పెట్టింది. जैसे सेना वालों को मेडल मिलता है, वैसे ये मेरे मेडल है। సత్యనారాయణ వాళ్ళ గారి నుంచి మెడల్ వస్తుందో నా మీద అటువంటి మెడల్ ఇచ్చారు నాకు 24 కేసులతో. मैं और केस और मेडल खोजता रहता हूं। నేను ఇంకా కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, ఎన్ని మెడల్స్ వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. मैं सुबह उठता हूं, अगर बीजेपी का कोई आक्रमण ना हो या मेरे बारे में वो कुछ गलत बात ना बोले, मुझे मजा नहीं आता। నా మీద బీజేపీ వాళ్ళు మాట్లాడకపోతే నాకు పెద్దగా సంతోషం ఉండదు, ఎందుకంటే నేను వాళ్ళతో యుద్ధం చేస్తా ఉన్నాను. उनकी गाली सुनकर मुझे अच्छा लगता है వాళ్ళ తిట్లు తిని कि मैंने देखो अपने दुश्मन को इतना हिला दिया
कि वो 24 घंटा मेरी बात कर रहे हैं। వాళ్ళని నన్ను తిడుతూ ఉన్నా నేను బాధపడ్ను. నేను ఎంత కదిలిచ్చానంటే వాళ్ళని 24 గంటల్లో నన్ను తిట్టే కార్యక్రమంలోనే ఉన్నారు వాళ్ళు. नरेंद्र मोदी जी और केसीआर रात को सोते हैं, झटके से रात को उनको मैं सपने में दिखता हूं। నరేంద్ర మోదీకి కేసీఆర్ కి ప్రతి క్షణంలోనూ ఉలిక్కిపడి నన్ను చూస్తూ ఉంటారు. झट से उठते हो, జట్కా వచ్చినట్టుగా यहां भी घुस पड़ा, ये कैसे हो गया? ఇది ఎట్లా జరిగిందని सपने में भी आ गया। ఉలిక్కిపడి కలలో కూడా ఉలిక్కి పడతా ఉన్నారు నన్ను చూసి. सरकारी घर था मेरा, वो नरेंद्र मोदी उठा के ले गया। సర్కారీ నాకు ఇచ్చినటువంటి ఇల్లును కూడా నరేంద్ర మోడీ తీసేసుకున్నాడు. मैंने कहा ले जाओ अपना घर, मुझे नहीं चाहिए तुम्हारा घर। అరే నేను అలా చెప్పినా తీసుకొని ఈ ఇల్లు నాకు అవసరం లేదు తీసుకో అని చెప్పా. मेरा घर पूरा हिंदुस्तान है, पूरा तेलंगाना। భారతదేశం విశాలమైన భారతదేశం అంతా నా ఇల్లే, ఈ తెలంగాణ కూడా నా ఇల్లే అని నేను చెప్పాను. तुम लोग सरकारी घर में रहो, मैं सड़कों पे चल रहा हूं, मैं सड़कों में रह रहा हूं। మీరు సర్కారీ బంగ్లాల్లో ఉండండి, నేను రోడ్ల మీద ప్రజల మధ్యన బతుకుతానని చెప్పాను నేను. अब भाइयों और बहनों, मैं आपसे सवाल पूछना चाहता हूं, केसीआर पे कितने केस हैं? సోదర సోదరి బండ్లారా, నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేయదలుచుకున్న, ఒక సవాలు విసరదలుచుకున్నాను. एक भी केस नहीं है। ఈ కేసీఆర్ పైన ఒక్క కేసు కూడా లేదు. ना ईडी, ना सीबीआई, ना इनकम टैक्स डिपार्टमेंट उनके पीछे पड़े हैं। ఈడీ గాని సిబిఐ గాని చివరికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆయన ఎరగబడట్లేదు. लोकसभा में, राज्यसभा में केसीआर नरेंद्र मोदी की 24 घंटे मदद करते हैं। లోక్సభలో రాజ్యసభలో కేసీఆర్ 24 గంటలు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూనే ఉంటాడు. जीएसटी में मदद की, नोटबंदी में मदद की, किसान बिल में मदद की। ఏ చట్టాలు తీసుకొచ్చినా అది జిఎస్టీ గాని లేకపోతే నోట్ల రద్దు గాని కిసాన్ సంబంధించినట్లు గాని బీజేపీకి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. बीजेपी बीआरएस और एमआईएम एक है। బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం మూడు ఒకటే. जहां भी हम चुनाव जाके लड़ते हैं, असम में, कर्नाटक में, महाराष्ट्र में, त्रिपुरा में एमआईएम खड़ी हो जाती है। ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అస్సాంలో గాని త్రిపుర లాంటి రాష్ట్రాల్లో గాని ఎక్కడెక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం వచ్చి అక్కడ పోటీ చేస్తూ ఉంటుంది. मैं उनके नेताओं से पूछना चाहता हूं, ये कैंडिडेट खड़े करने के लिए आपको पैसे कहां से आते हैं? నేను ఎంఐఎం నాయకులు అడగదలుచుకున్నాను, ఇటువంటి రాష్ట్రాల్లో మీ అభ్యర్థులు నిలబెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి అని. ये केसीआर और नरेंद्र मोदी के एटीएम से आते हैं। వీళ్ళు ఎంఐఎం వాళ్ళు కేసీఆర్ బీజేపీని ఒక ఏటీఎం అంటే ఎనీ టైం మనీ లాగా చూస్తూ ఉంటారు. तो ये तीनों मिले हुए हैं। ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. आपने देखा होगा 3-4 महीने पहले बीजेपी के सारे लोग छाती फैलाए घूम रहे थे। మీరందరూ చూసే ఉంటారు, 3-4 మాసాల క్రితం బీజేపీ నాయకత్వం అంతా కూడా ఛాతి విరుచుకొని ఈ రాష్ట్రంలో తిరుగుతూ చూశారు మీరు. मोदी जी छाती फैला के घूम रहे थे। మోదీజీ ఛాతిని విచ్చువిచ్చు వేసుకొని తిరుగుతా ఉన్నారు. कांग्रेस पार्टी मैदान में उतरी, पूरी बीजेपी की हवा निकाल दी हमने। కాంగ్రెస్ పార్టీ మైదానంలో దిగంగానే వాళ్ళ గాలి మొత్తం తీసేసింది, గాలి అంతా పోయింది. गाड़ी में टायर होते हैं ना, चारों के चारों टायर पंचर कर दिए हमने बीजेपी के। బండిలో తిరుగుతారు కదా, ఆ బండికున్న 4 చక్రాలు కూడా గాలి పోయింది, గాలి తీసేసాం. अब उनके नेता आते हैं और कहते हैं भाइयों और बहनों, तेलंगाना में हम ओबीसी चीफ मिनिस्टर बैठाएंगे। ఇక మళ్ళీ ఆ బీజేపీ నాయకులు ఇక్కడికి వస్తారు. సోదరి బండ్లారా, తెలంగాణలో
మేము ఓబీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్తా ఉంటారు బీజేపీ వాళ్ళు. अरे भाई साहब, आपको 2% वोट नहीं मिलेगा, चीफ मिनिस्टर कहां का बैठाओगे? అరే సోదరా, అరే నీకు కనీసం 2% ఓట్లు కూడా లేవు, నువ్వెక్కడ ఓబీసీని చీఫ్ మినిస్టర్ చేస్తావు తెలంగాణలో అని నేను అడుగుతా ఉన్నాను. आपने देखा होगा, हिंदुस्तान ने चांद पर रॉकेट भेजा, चंद्रयान. మీరందరూ చూసే ఉంటారు, భారతదేశంలో చంద్రమండలం మీదకి ప్రయాణం జరిగినటువంటి సంగతి కూడా మీకు తెలిసిందే. ప్రార్థన మసీదులో ప్రార్థన జరుగుతుంది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండాలనే మేము ఆపాం. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. तो हिंदुस्तान ने चांद तक रॉकेट भेजा ना, चंद्रयान. మీ అందరూ తెలుసు కదా, చంద్రమండలం మీదకి మనం అందరినీ ప్రయాణికులు అక్కడ పంపించాం. మీకు తెలుసు కదా చంద్రయానం జరిగిందని. 70 साल से इसरो काम कर रहा है. जवाहरलाल नेहरू जी ने शुरू किया, कांग्रेस पार्टी ने उसको मदद की, बढ़ाया. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టి ఇస్రో ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. नरेंद्र मोदी जी कहते हैं, मैंने चांद तक रॉकेट भेजा है. నరేంద్ర మోడీ గారు చెప్తారు, నేనే చంద్రమండలం మీదకి రాకెట్ పంపించాలని చెప్తాడు. और थोड़ी देर बाद कहेंगे, भाइयों और बहनों, मैं चांद पर ओबीसी का चीफ मिनिस्टर बैठाने जा रहा हूं. కొద్ది రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారు చెప్పగలరు, సోదరి మళ్ళారా, చంద్రమండలం మీద కూడా నేను ఓబీసీని ముఖ్యమంత్రి చేస్తానని అన్నటువంటి మాటలు కూడా చెప్పగలరు అతను. नरेंद्र मोदी जी, आपकी 10 सरकारें हैं हिंदुस्तान के स्टेट्स में, यहां पे आप बना दीजिए एक ओबीसी चीफ मिनिस्टर पहले बात करने से. నరేంద్ర మోడీ గారు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంది, అక్కడ బలహీన వర్గాల నాయకుడిని ముఖ్యమంత్రి చేయండి. और टाइम जाया करने के बजाय हिंदुस्तान के ओबीसी को, पिछड़ों को बता दीजिए कि आप कास्ट सेंसस करने जा रहे हैं. ఎక్కువ సమయాన్ని వృధా చేసే బదులు మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలకి స్పష్టంగా చెప్పండి, ఓబీసీ జనగణన చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదా అని. हमने जो किया था ओबीसी सेंसस, जब हमारी सरकार थी, हमने जो किया था उसके आप आंकड़े देश के ओबीसी को दिखा दीजिए. మేము చెప్పాము, మా సర్కార్ ఆమె చేస్తామని, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా లేదు ముందు బయటకు వచ్చి చెప్పండి అని అడుగుతా ఉన్నారు. पूरा का पूरा देश का ओबीसी जानना चाहता है हिंदुस्तान में उनकी कितनी आबादी है. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలు, ఓబీసీ వర్గాలు వల్ల కోరుకుంటున్న దేశంలో ఓబీసీ జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. जानता हूं कि ये आप काम कभी नहीं करोगे और ये काम केसीआर भी नहीं करेंगे. నాకు తెలుసు, నేను కూడా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ పనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా చేయడు. क्योंकि वो ओबीसी को भागीदारी नहीं देना चाहते. ఎందుకంటే కేసీఆర్ కూడా ఓబీసీని భాగస్వాములు చేయడానికి ఇష్టంగా లేడు. दलितों को, आदिवासियों को भागीदारी नहीं देना चाहते. దళితులకి, ఓబీసీలకి, ఇతర గిరిజనులకి ఎవరికి కూడా భాగస్వాములు చేయడానికి కేసీఆర్ కూడా ఒప్పుకోవట్లేదు. हमने निर्णय ले लिया है, जैसे ही तेलंगाना में हमारी सरकार आएगी, हमारा पहला निर्णय, कैबिनेट का पहला काम कास्ट सेंसस होगा, कास्ट सर्वे होगा. మేము నిర్ణయం చేశాము, తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేసే పని ఓబీసీల జనగణన చేపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. और तेलंगाना का विकास उस दिन शुरू होगा जब ओबीसी सेंसस पूरा होगा. తెలంగాణ భవిష్యత్తు కానీ, అభివృద్ధి కానీ, వికాసం కానీ ఆ జనగణనతోనే, ఓబీసీల వికాసంతోనే జరుగుతుందని వాళ్ళని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. और जैसे ही हमारी हिंदुस्तान में सरकार बनेगी, जो 2024 में बनने जा रही है, 2024లో
ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే हमारा पहला काम नेशनल कास्ट सेंसस करने का होगा। మా మొదటి పని నేషనల్ కాస్ట్ సెన్సస్ అంటే జనాభా జనగణన ఓబీసీ జనగణన చేపిస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను। और पिछड़ों, दलितों, आदिवासियों, गरीबों का, किसानों का एक नया भविष्य शुरू होगा। ఆదివాసీలు దళితులు గిరిజనులు బలహీన వర్గాల కొత్త జీవితం అప్పటి నుంచి మొదలవుతుందని కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను। आप सब रात के समय आए, मेरी बात सुनने आए, इसके लिए दिल से बहुत धन्यवाद। ఇంత రాత్రి పూట కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చినందుకు నా హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। उनका काम नफरत फैलाने का है। వాళ్ళ పని ద్వేషాల్ని విషం చెప్పే పనిలో ఉన్నారు। वो नफरत की बाजार चलाते हैं। వాళ్ళంతా విషం చిమ్మే బజార్ని నడుపుతా ఉన్నారు। हम उनके नफरत के बाजार के अंदर अपनी मोहब्बत की दुकान खोलने जा रहे हैं। వాళ్ళు విషం చిమ్మేటువంటి బజార్లో మనం ప్రేమను పంచే దుకాణం ద్వారా ప్రేమను పంచుదామని చెప్తా वो ఉన్నాం। एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं। ఇంకో నుంచి ఇంకోళ్ళని కలిపి తీసుకొని వద్దాం। एक भाषा को दूसरी भाषा से लड़ाते हैं। ఒక భాషతో ఇంకొక భాషతో కొట్లను పెట్టిస్తారు। एक जात को दूसरी जात से लड़ाते हैं। ఒక జాతితో ఇంకో జాతితో గొడవలు పెట్టిస్తారు। हम सबको जोड़ने का काम करेंगे। మనందరినీ కలిపించాలని మేము కోరుకుంటున్నాం। यही कांग्रेस पार्टी की हिस्ट्री है। ఇదే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది। बहुत बहुत धन्यवाद। नमस्कार। जय हिंद, जय तेलंगाना। మీ అందరికీ గుండెల నిండా ధన్యవాదాలు। జై జై కాంగ్రెస్। हमारे कैंडिडेट्स వేర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాడు। అత్యధిక మెజార్టీతో గెలుపుతాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నానని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు।